Hello friends, welcome back to VRS School of Mathematics and Statistics. I hope all of you are safe from COVID-19. In this video, we are going to discuss about the third part of the second unit for 5th semester students, that is simple random sampling. In the second part, we saw that simple random sampling with replacement, and in this part we are going to learn about simple random sampling without replacement. So in this part we are going to discuss about definition of simple random sampling without replacement and the basic important theorems in simple random sampling without replacement. First definition gurinchi chuddam. The definition of simple random sampling without replacement is the technique of drawing each and every unit of the population has an equal chance of being included into the sample in such a way that the selected unit should not be replaced again into the population before the next draw or any other subsequent draws is called simple random sampling without replacement. So ఈ definition ని ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో నేను ఒక పాపులేషన్ ని కన్సిడర్ చేస్తున్నాను విత్ 10 ఎలిమెంట్స్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 10. ఈ 10 ఎలిమెంట్స్ లో నుంచి now I am going to draw a sample of size 4 from the above population using simple random sampling without replacement. సో ఇక్కడ పాపులేషన్ లో నాకు ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 10. కాబట్టి capital N is equal to 10 here. Capital N is always denoted by the number of elements in the population. Similarly, out of these 10 elements, I want to draw a sample of size 4. So, here sample size is denoted by small n. So, now small n is equal to 4 here. Now, see, for the first draw, initially we are having the 10 elements in the population. 10 elements in the population, and each and every element in the population has the same chance of 1 by 10 to be included into the sample. So, in this first draw ki ఈ 10 ఎలిమెంట్స్ లో నుంచి 10 ఎలిమెంట్స్ లో నుంచి ఒక ఎలిమెంట్ ని ర్యాండమ్ గా డ్రా చేయాలి, ర్యాండమ్ గా సెలెక్ట్ చేయాలి. సో మరి ప్రతి ఎలిమెంట్ కి ఎంత ఛాన్స్ ఉంది? ఈక్వల్ ఛాన్స్ ఉంది, 1 by 10 ఉంది. సో ఈ 10 ఎలిమెంట్స్ లో నుంచి ర్యాండమ్ గా ఒక ఎలిమెంట్ ని నేను 4 గా సెలెక్ట్ చేశాను. ఈ 4 శాంపుల్ లో ఇంక్లూడ్ అవడానికి గల ఛాన్స్ ఎంత? నాకు 1 by 10. Now, before going to the second draw, నేను ఇప్పుడు ఈ 4 ని పాపులేషన్ లోకి తిరిగి రీప్లేస్ చేయట్లేదు. ఈ 4 ని తిరిగి రీప్లేస్ చేయట్లేదు, అందుకే ఇక్కడ నాకు 4 is empty. నంబర్ 4 is empty here. సో అలా రీప్లేస్ చెయ్యకపోతే దాన్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటాము. రీప్లేస్ చేస్తే దాన్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అని అంటాం. సో ఇప్పుడు నాకు పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ని రీప్లేస్ చేయలేదు కాబట్టి నాకు పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ డ్రా పాపులేషన్ లో 10 ఎలిమెంట్స్ ఉంటే ఫర్ ద సెకండ్ డ్రా పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 9 ఎలిమెంట్స్ లో ప్రతి ఎలిమెంట్ కి సేమ్ ఛాన్స్ ఉంది. శాంపుల్ లోకి సెలెక్ట్ అవడానికి ఈ 9 ఎలిమెంట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి సేమ్ ప్రాబబిలిటీ ఉంది. ఆ ప్రాబబిలిటీ ఈజ్ 1 by 9. సో ఈ 9 ఎలిమెంట్స్ లో నుంచి సెకండ్ డ్రాలో నేను నెంబర్ 7 ని సెలెక్ట్ చేశాను. సో నెంబర్ 7 ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ నెంబర్ 7 కి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది? సెకండ్ డ్రాలో 1 by 9 ఉంటుంది. సిమిలర్లీ బిఫోర్ గోయింగ్ టు ద థర్డ్ డ్రా ఈ నెంబర్ 7 ని కూడా నేను రీప్లేస్ చేయలేదు, పాపులేషన్ లో రీప్లేస్ చేయలేదు. కాబట్టి నెంబర్ 7 is also empty here. So 4 is already empty. So now freshly number 7 is also empty. కాబట్టి ఇప్పుడు నాకు థర్డ్ డ్రా కి పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ మిగిలినాయి? 8 ఎలిమెంట్స్ మిగిలినాయి.
సో ఈ 8 ఎలిమెంట్స్ లో ప్రతి ఎలిమెంట్ కి ఈక్వల్ ఛాన్స్ ఉంది. దట్ ఈక్వల్ ఛాన్స్ ఇస్ నథింగ్ బట్ 1/8. సో ఇప్పుడు థర్డ్ డ్రాలో ఈ 8 ఎలిమెంట్స్ లో నుంచి ఒక ఎలిమెంట్ ని నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ 10 ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 10 శాంపుల్ లో ఇంక్లూడ్ అవడానికి గల ప్రాబబిలిటీ ఎంత నాకు థర్డ్ డ్రాలో అంటే 1/8. సో బిఫోర్ గోయింగ్ టు ద ఫోర్త్ డ్రా, ఈ థర్డ్ డ్రాలో సెలెక్ట్ చేసినటువంటి 10 ని కూడా నేను పాపులేషన్ లో రీప్లేస్ చేయలేదు. కాబట్టి నాకు పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ మిగిలినాయి? ఇంకా 7 ఎలిమెంట్స్ మిగిలినాయి. సో ఈ 7 ఎలిమెంట్స్ లో ప్రతి ఎలిమెంట్ కి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంది శాంపుల్లోకి వెళ్ళటానికి, శాంపుల్లో సెలెక్ట్ అవటానికి. కాబట్టి ఈ 7 ఎలిమెంట్స్ లో ప్రతి ఎలిమెంట్ కి ఈక్వల్ ఛాన్స్ ఎంత ఉంది అంటే 1/7. సో ఈ ఫోర్త్ డ్రాలో ఈ 7 ఎలిమెంట్స్ లో నుంచి ర్యాండమ్ గా ఒక ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ 3 కి ఫోర్త్ డ్రాలో నాకు ఎంత ఛాన్స్ ఉంటుంది? 1/7 ఛాన్స్. కాబట్టి ఈ 10 ఎలిమెంట్స్ పాపులేషన్ లో ఉన్న 10 ఎలిమెంట్స్ కి ఫస్ట్ డ్రాలో నాకు ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 1/10. సెకండ్ డ్రాలో ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 1/9. థర్డ్ డ్రాలో ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 1/8. ఫోర్త్ డ్రాలో ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 1/7. సిమిలర్లీ, in simple random sampling without replacement, if a population contains capital N elements, so the probability of selecting a unit at the first draw is 1/N, and the probability of selecting a unit at the second draw is 1/N minus 1, and at the third draw is 1/N minus 2, and so. ఇప్పుడు ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ లో అసలు ఎన్ని శాంపుల్స్ పాసిబుల్ అవుతాయి? ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను కన్స్టిట్యూట్ చేసిన శాంపుల్ ఏంటి అంటే 4, 7, 10, 3. ఇలాంటి శాంపుల్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని శాంపుల్స్ పాసిబిలిటీ ఉంటుంది? సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి నేను 4 శాంపుల్ సైజ్ 4 తీసుకోవాలి. 4 ఎలిమెంట్స్ ని చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ని, ఫస్ట్ పొజిషన్ ని నేను 10 వేస్ లో ప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ పొజిషన్ ని నేను 10 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఎందుకని ఇనిషియల్లీ నాకు పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి 10 వేస్ లో నేను ఫిల్ చేయొచ్చు. మరి సెకండ్ ఎలిమెంట్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? సెకండ్ ఎలిమెంట్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు అంటే 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. బికాస్ ఒక ఎలిమెంట్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లో ఫిల్ చేశాను. కాబట్టి ఆ ఫస్ట్ ప్లేస్ లో ఫిల్ చేసిన ఎలిమెంట్ ని మనం తిరిగి పాపులేషన్ లో రీప్లేస్ చేయట్లేదు. కాబట్టి సెకండ్ పొజిషన్ కి 9 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి సెకండ్ పొజిషన్ ని 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. సిమిలర్లీ థర్డ్ పొజిషన్ ని 8 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఫోర్త్ పొజిషన్ ని 7 వేస్ లో ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఓవరాల్ గా నేను మొత్తం శాంపుల్స్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు అంటే, ఎన్ని శాంపుల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 10 into 10 minus 1. This 9 is nothing but 10 minus 1 into 10 minus 2. 8 is nothing but 10 minus 2 into 10 minus 3 ways. So 7 is nothing but 10 minus. So overall గా నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి ఎన్ని శాంపుల్స్ పాసిబిలిటీ ఉంటాయి నాకు అంటే 10 into 10 minus 1 into 10 minus 2 into 10 minus 3 పాసిబుల్ శాంపుల్స్ ఉంటాయి. సిమిలర్లీ ఇప్పుడు క్యాపిటల్ N లో నుంచి, క్యాపిటల్ N ఎలిమెంట్స్ లో నుంచి, పాపులేషన్ లో ఉన్న క్యాపిటల్ N ఎలిమెంట్స్ లో నుంచి నేను శాంపుల్ లో స్మాల్ n ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఎన్ని శాంపుల్స్ పాసిబిలిటీస్ ఉంటాయి అంటే n into n minus 1 into n minus 2 into and so on, n minus of small n minus 1 number of samples వస్తుంది. So this is equal to capital NC small. కాబట్టి ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ లో నాకు మొత్తం ఎన్ని పాసిబుల్ శాంపుల్స్ వస్తాయి అంటే క్యాపిటల్ NC స్మాల్ n పాసిబుల్ శాంపుల్స్ వస్తాయి. సో ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్, probability of drawing a unit from capital N units at the first draw is 1/N. At the second draw is 1/N minus 1. At the third draw is 1/N minus 2, and so.
and the number of possible samples in simple random sampling without replacement are NCN. And the probability of selecting a sample of size small n from a population of size capital N is in simple random sampling without replacement is 1 divided by capital NC small. అంటే మొత్తం నాకు NCN possible samples వస్తాయి అని చెప్పాం. అవుట్ ఆఫ్ దీస్ NCN possible samples లో నుంచి ఒక శాంపుల్ ని సెలెక్ట్ చేయడానికి గల probability is 1 by capital NCN. అలాగే all the draws in simple random sampling without replacement are independent but not identical. ఎందుకని ఐడెంటికల్ కాదు అంటే మనకి ప్రతి డ్రాలో పాపులేషన్ సైజ్ ఇస్ రెడ్యూసింగ్ సో దట్ we may not get the same element again. కాబట్టి ఆ డ్రాస్ అన్ని కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి కానీ ఐడెంటికల్ గా ఉండవు. Now we are going to prove the theorems in simple random sampling without replacement. So, my dear student friends, ఇక్కడ నుంచి ఈ థీరమ్స్ అన్ని మీరు నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటూ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే థీరం యొక్క ప్రూఫ్ మొత్తం నాకు ఒకే స్లైడ్ లో పట్టదు కాబట్టి నేను దాన్ని డిఫరెంట్ స్లైడ్స్ గా చేసుకోవటం జరిగింది. సో మీరు నోట్బుక్ లో రాసుకుంటూ నాతో పాటు రాసుకుంటూ మీరు వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థీరం ఇన్ సింపుల్ random sampling without replacement. In simple random sampling without replacement, the sample mean is an unbiased estimator of the population mean, that is expectation of yn bar is equal to capital Yn bar. So this is the basic definition of unbiasedness. ఇది fourth sem లో మనం డిస్కస్ చేస్తాం. అన్బయాస్డ్నెస్ యొక్క బేసిక్ డెఫినిషన్ ప్రకారం ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ స్మాల్ yn bar is equal to capital Yn bar. స్మాల్ yn bar is nothing but sample mean అని చెప్తాము. ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియోలో నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ పార్ట్ లో డిస్కస్ చేసాం. స్మాల్ yn bar is nothing but sample mean, capital Yn bar is nothing but population mean. కాబట్టి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? శాంపుల్ మీన్ ఇస్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ద పాపులేషన్ మీన్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయటం కోసం we know that expectation of small yn bar is equal to expectation of, ఇది స్మాల్ yn bar యొక్క ఫార్ములా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ పార్ట్ లో ఈ ఫార్ములా గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో స్మాల్ yn bar is equal to 1 by small n into summation I is equal to 1 to small capital N ai into capital Yn, where ai is equal to 1 if ith unit is selected into the sample. 0 if ith unit is not selected into the sample. సో ఇక్కడ ఆ ఫార్ములాని మనం ఈ yn bar ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1 by n into summation expectation of ai into capital Y, because ai is a random variable which takes only two values 1 and 0. సో దానికి ఎక్స్పెక్టేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సిన్స్ ai takes only two values 1 and 0, expectation of ai is equal to 1 into probability of ai is equal to 1 plus 0 into probability of ai is equal to 0. This is the basic definition of the expectation for discrete random variable, because ai అనేది discrete random variable. ఇక్కడ రెండు వాల్యూస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి discrete random. సో 1 into దాని యొక్క కరెస్పాండింగ్ ప్రాబబిలిటీ ప్లస్ 0 into దాని యొక్క కరెస్పాండింగ్ ప్రాబబిలిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు 1 into probability of ai is equal to 1 అంటే మీనింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ith unit is selected into the
sample, ith unit is included in a sample of size n, plus 0 into ith unit is not included in a sample of size n. So 0 into anything is 0 kabatti మనం ఇప్పుడు probability of ith unit is included in a sample of size n ఏంటో చూద్దాం. That implies expectation of ai is equal to 1 into small n divided by capital N plus 0 into 1 minus small n divided by capital N. అంటే ఇక్కడ ith unit probability ith unit sample లో include అవడానికి గల probability ఎంత? మొత్తం పాపులేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? క్యాపిటల్ ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఎన్ ఎలిమెంట్స్ లో నుంచి ith యూనిట్ ఎన్ని వేస్ లో ఫిల్ అవ్వచ్చు? నేను ఎన్ని శాంపుల్ సైజ్ ఎన్ని తీసుకోవాలి? స్మాల్ ఎన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. కాబట్టి ith యూనిట్ అనేది స్మాల్ ఎన్ వేస్ లో ఫిల్ చేయొచ్చు. స్మాల్ ఎన్ వేస్ లో ఫిల్ చేయొచ్చు. కాబట్టి ith యూనిట్ అనేది ప్రాబబిలిటీలో శాంపుల్ లో ఇంక్లూడ్ అవడానికి గల ప్రాబబిలిటీ స్మాల్ ఎన్ డివైడెడ్ బై క్యాపిటల్. కాబట్టి 1 into small n divided by capital N plus include అవ్వకుండా ఉండటానికి గల probability 1 minus small n divided by capital N. 0 into anything is 0 కాబట్టి 1 into n by n is n by n. దీన్ని expectation of yn bar లో substitute చేయండి. Expectation of yn bar is equal to 1 by n into summation expectation of ai into yi అని ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో వచ్చింది మనం. సో అక్కడ ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ ప్లేస్ లో స్మాల్ ఎన్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ స్మాల్ ఎన్ విల్ గెట్ క్యాన్సిల్. కాబట్టి మిగిలింది నాకు 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ సమ్మేషన్ వైఎన్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ వైఎన్ బార్ విచ్ ఇస్ ద పాపులేషన్. దేర్ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వైఎన్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ వైఎన్ బార్ అని వచ్చింది. కాబట్టి హెన్స్ the sample mean is an unbiased estimator of the population mean in simple random sampling without replacement. Next, second theorem. Theorem number 2. In simple random sampling without replacement, the sample mean square is an unbiased estimator of the population. That is, we have to prove that expectation of small s square is equal to capital S. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఈ స్మాల్ ఎస్ స్క్వేర్ అంటే ద శాంపుల్ మీన్ స్క్వేర్ ఈస్ గివెన్ బై స్మాల్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై స్మాల్ ఎన్ మైనస్ 1 ఇంటూ సమ్మేషన్ ఐ ఇస్ ఈక్వల్ టు 1 to n yi minus yn bar whole square. That is equal to 1 divided by n minus 1 into summation yi square minus n into yn bar square. ఇక్కడ దీన్ని ఈ yi minus yn bar whole square ని a minus b whole square ప్రకారం ఎక్స్పాండ్ చేసి a minus b whole square ప్రకారం ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే నాకు ఇది వస్తుంది. సమ్మేషన్ yi square minus n into yn bar square. దాన్ని ఈక్వేషన్ 1 కింద ట్రీట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై స్మాల్ n minus 1 into సమ్మేషన్ yi square minus ఇక్కడ ఈ n into yn bar square ప్లేస్ లో నాకు 1 by n into summation yi whole square అని వచ్చింది. ఎందుకు? yn bar అంటే నాకు ఫార్ములా ఏంటి? yn bar is equal to 1 by n into summation I is equal to 1 to n yi. సో yn bar square చేస్తే దీన్ని yn bar square చేస్తే నాకు 1 by n square into summation I is equal to 1 to n yi whole square అని వస్తుంది. దెన్ n into yn bar square అంటే n into yn bar square అంటే సో n తోటి మల్టిప్లై చేసినప్పుడు n into 1 by n square is nothing but 1 by n into summation I is equal to 1 to n yi whole square. కాబట్టి ఇక్కడ n into yn bar square ప్లేస్ లో నేను ఇక్కడ ఏం రాశాను? 1 by n into summation yi whole square అని రాశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n minus 1 into summation yi square minus 1 by n into summation yi square plus summation yi. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకి summation yi whole square నుంచి వచ్చింది. summation I is equal to 1 to n yi whole square అని ప్రీవియస్ స్టెప్ లో ఉంది. దాని ప్లేస్ లో అది రాసింది.
సో ఇది ఎట్లా రాసాము అంటే సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn హోల్ స్క్వేర్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఈ y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn హోల్ స్క్వేర్ ని మనం మామూలుగా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేస్తే I'll get y1 square plus y2 square plus and so on plus yn square plus 2y1 y2 plus 2y1 y3 plus and so on plus 2yn minus 1 into yn అని వస్తుంది. సో ఇక్కడ నాకు y1 square plus y2 square plus yn square అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇండివిజువల్ టర్మ్స్ కాబట్టి దాన్ని షార్ట్ కట్ లో సమ్మేషన్ I is equal to 1 to n yi square గా రాయొచ్చు as shown in this box. అలాగే ఈ 2y1 y2 plus 2y1 y3 plus 2y1 yn minus 1 yn ఈ మొత్తాన్ని ఈ టోటల్ మొత్తాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు సమ్మేషన్ I నాట్ ఈక్వల్ టు j ఇస్ ఈక్వల్ టు 1 to n yi yj అని రాయొచ్చు. ఎందుకని ప్రతి టర్మ్ లో నాకు ప్రొడక్ట్ ఆఫ్ టూ వాల్యూస్ y1 y2 y1 y3 అండ్ సో ఆన్ yn minus 1 y. అయితే సఫిక్సెస్ ఈ రెండు సఫిక్సెస్ ని ఒక సఫిక్స్ నేమో I తోటి రిప్రజెంట్ చేస్తున్నాం ఒక సఫిక్స్ నేమో j తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ I అండ్ j వాల్యూస్ 1 నుంచి n దాకా ఉండాలి బట్ I నాట్ ఈక్వల్ టు j. ఇఫ్ I is equal to j then y1 y2 becomes y1 square or y2 square. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ప్రతి టర్మ్ లో 2 అనేది ఉంది. ఇక్కడ ఆ 2 అనేది ఇగ్నోర్ అయిపోతుంది. ఎందుకని ఇగ్నోర్ అయిపోతుంది అంటే ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ లో మనం శాంపుల్ ని y1 y2 గా కన్సిడర్ చేసినా లేదా y2 y1 గా కన్సిడర్ చేసినా బోత్ ఆర్ సేమ్. కాబట్టి రెండు సార్లు కన్సిడర్ చేయకుండా మనం ఇక్కడ ఒకసారి కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ టర్మ్ 2 అనేది ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ లో ఇగ్నోర్ అయిపోతుంది. కాబట్టి ఆ రిమైనింగ్ సమ్ మొత్తాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ I నాట్ ఈక్వల్ టు j ఇస్ ఈక్వల్ టు 1 to n yi yj గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 divided by n minus 1 into సమ్మేషన్ yi square యాజ్ ఇట్ ఈస్ గా రాసాము. ఇక్కడ మైనస్ 1 by n తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి కాబట్టి మైనస్ 1 by n ఇంటూ సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ 1 by n ఇంటూ సమ్మేషన్ yi yj. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ పై స్టెప్ లో ఉన్న ఈ రెండు టర్మ్స్ లో నుంచి సమ్మేషన్ yi స్క్వేర్ ని కామన్ తీయండి. ఈ సమ్మేషన్ yi స్క్వేర్ ని కామన్ తీస్తే I'll get 1 minus 1 by n here. ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసాం మైనస్ 1 by n ఇంటూ సమ్మేషన్ yi yj. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ 1 minus 1 by n కి LCM తీసుకోండి n minus 1 divided by n into summation yi square minus 1 by n into summation yi yj. ఇప్పుడు ఈ 1 by n minus 1 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ లో n minus 1 will get cancelled కాబట్టి 1 by n into summation yi square minus 1 by n into n minus 1 into summation yi yj. Therefore small s square is equal to నాకు ఏమొచ్చింది 1 by n into summation yi square minus 1 by n into n minus 1 into summation yi yj. మనం ఒరిజినల్ ఫార్ములా తీసుకొని సింప్లిఫై చేసుకుంటూ వస్తే నాకు ఇది వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 కింద ట్రీట్ చేయండి. Similarly we can get capital S square is equal to capital S square అంటే ఫార్ములా ఏంటి మనకు నోటేషన్స్ అండ్ టెర్మినాలజీలో చూసాం. క్యాపిటల్ S square is equal to 1 by n minus 1 into summation I is equal to 1 to capital N capital yi minus capital yn bar whole square. దీన్ని స్మాల్ s square సింప్లిఫై చేసిన విధంగా సింప్లిఫై చేసుకుంటూ వస్తే I can get 1 by capital N into summation yi square minus 1 by capital N into n minus 1 into summation yi. దీన్ని ఈక్వేషన్ 3 కింద ట్రీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2 కి ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేయాలి. అంటే ఈక్వేషన్ 2 అంటే స్మాల్ s స్క్వేర్ ఎక్స్ప్రెషన్
దానికి ఈ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే expectation of s square is equal to 1 by n into expectation of summation yi square minus 1 by n into n minus 1 into expectation of summation yi yj. దాన్ని ఈక్వేషన్ 4 కింద ట్రీట్ చేయండి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi yj ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi స్క్వేర్ ని మనం ఇలా రాసుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ai ఇంటూ yi స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఎలాగైతే మనం yn బార్ ఇస్ ఈక్వల్ టు 1 by n into summation I is equal to 1 to capital N ai yi గా రాసాము, అలాగే దీన్ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ai ఇంటూ yi స్క్వేర్ గా రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ I is equal to 1 to capital N ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఇంటూ yi స్క్వేర్. మరి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ N అని, కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ప్లేస్ లో స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ N సబ్స్టిట్యూట్. దట్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ N ఇంటూ సమ్మేషన్ yi స్క్వేర్. కాబట్టి therefore expectation of a small typo mistake here, summation I is equal to 1 to n అనేది ఇక్కడ మిస్ అయిందండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ I is equal to 1 to n yi square is equal to small n divided by capital N into summation capital yi square. దీన్ని ఈక్వేషన్ 5 కింద ట్రీట్ చేద్దాం. సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi yj, expectation of summation yi yj can also be written as expectation of summation ai aj into capital yi capital yj. That is equal to summation I not equal to j is equal to 1 to capital N expectation of ai aj into capital yi capital yj. మరి ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai aj అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai aj అంటే మనం ఎక్స్పెక్టేషన్ డెఫినిషన్ ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 into probability of ai aj is equal to 1 plus 0 into probability of ai aj is equal to 0 గా రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 into anything is 0 కాబట్టి 1 into probability of ai aj is equal to 1 అంటే probability of ai aj is equal to 1. That is equal to probability of దీన్ని ai aj is equal to 1 అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ai is equal to 1 అవ్వాలి, అలాగే aj is equal to 1 అవ్వాలి. సార్ 1 ఎందుకు అవ్వాలి, మిగిలినవి ఎందుకు కాకూడదు అంటే మనకి ai డెఫినేషన్ ఏంటి? ai is equal to 1 if ith unit is included in the sample, 0 otherwise. అంటే ai వాల్యూస్ ఓన్లీ 2 వాల్యూస్ 0 and 1 మాత్రమే కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ai aj is equal to 1 అవ్వాలి అంటే ai is equal to 1 అవ్వాలి, అలాగే aj is equal to 1. కాబట్టి రెండు అవ్వాలి కాబట్టి మధ్యలో ఇంటర్సెక్షన్ పెట్టాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ai aj is equal to 1 and aj is equal to 1. అండ్ అంటే ఇంటర్సెక్షన్ అని. సో ఇప్పుడు ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్మాట్ లో ఉంది కాబట్టి దీనికి కండిషనల్ ప్రాబిలిటీ అప్లై చేస్తే దిస్ కెన్ బి రిటన్ యాజ్ probability of ai is equal to 1 into probability of aj is equal to 1 given ai is equal to 1. సో ఇప్పుడు ith యూనిట్ ని శాంపుల్ లో ఇంక్లూడ్ చేయడానికి గల ప్రాబబిలిటీ స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ N అని ఆల్రెడీ చూసేసాం మనం. మరి దీని మీనింగ్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ aj is equal to 1 given ai is equal to 1 అంటే probability of jth unit is included in the sample when ith unit is already included in the sample. ith unit already include అయిపోయింది కాబట్టి sample లోకి రిమైనింగ్ పాపులేషన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే క్యాపిటల్ N-1 ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో sample లో ఒక పొజిషన్ ఆల్రెడీ ith యూనిట్ ఫిల్ చేసేసాం కాబట్టి మిగిలిన ఇంకా ఎన్ని ఫిల్ చేయాలి?
స్మాల్ n minus 1 fill చేయాలి. కాబట్టి స్మాల్ n minus 1 divided by capital N minus 1. So that expectation of ai aj is equal to small n into n minus 1 divided by capital N into capital N minus 1. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే I'll get summation I not equal to j is equal to 1 to n small n into n minus 1 divided by capital N into n minus 1 into capital yi yj. That is equal to small n into n minus 1 divided by capital N into n minus 1 into summation yi yj. Because ఇది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని సమ్మేషన్ బయట రాస్తాం. Therefore, expectation of ఇక్కడ కూడా స్మాల్ టైపో మిస్టేక్. దిస్ ఇస్ సమ్మేషన్ I is ఇక్కడ సమ్మేషన్ మిస్ అయిందండి. సమ్మేషన్ I not equal to j is equal to 1 to n. yi yj is equal to n into n minus 1 divided by capital N into n minus 1 into summation yi yj. దీన్ని ఈక్వేషన్ 6 కింద. సో ఈ ఈక్వేషన్ 5 ని ఈక్వేషన్ 6 ని తీసుకెళ్లి ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 4, 5 and 6 we get expectation of small s square is equal to 1 by n into expectation of summation yi square minus 1 by n into n minus 1 into expectation of summation yi yj అని ఇది మనకి ఈక్వేషన్ 4 లో ఉంది. సో దాని ప్లేస్ లో ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi square is equal to small n by capital N into summation yi square అని నాకు ఈక్వేషన్ 5 లో వచ్చింది. అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi yj అంటే నథింగ్ బట్ స్మాల్ n into n minus 1 divided by capital N into capital N minus 1 into summation yi yj అని ఈక్వేషన్ 6 లో వచ్చింది. సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I'll get ఈ small n will get cancelled here. Similarly, small n into n minus 1 will get cancelled here. The remaining is 1 divided by capital N into summation yi square minus 1 divided by capital N into n minus 1 into summation yi yj. And this is the expression of capital S square from equation number 3. So that therefore expectation of small s square is equal to capital S square అని వచ్చింది కాబట్టి hence the sample mean square is an unbiased estimator of the population mean square in simple random sampling without replacement. Next, theorem number 3. In simple random sampling without replacement, the variance of the sample mean is given by variance of yn bar is equal to 1 divided by small n minus 1 divided by capital N into capital S square or capital N minus small n divided by small n into capital N into capital S square. ఇది మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసం we know that variance of yn bar is equal to expectation of yn bar square minus expectation of yn bar whole square. ఇది basic definition of variance and variance of x is equal to expectation of x square minus expectation of x whole square. ఈ basic definition ప్రకారం ఇక్కడ x ప్లేస్ లో నాకు yn bar అని ఉంది కాబట్టి ఆ basic definition ప్రకారం variance of yn bar ని ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. expectation of yn bar square minus expectation of yn bar whole square. That implies variance of yn bar is equal to expectation of yn bar square minus capital yn bar square. ఎందుకని capital yn bar square రాసాము? ఇక్కడ in simple random sampling without replacement లో sample mean is an unbiased estimator of the population mean అని చెప్పి మనం ఫస్ట్ థీరం లో ప్రూవ్ చేసాం. కాబట్టి expectation of small yn bar is equal to capital yn bar కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ yn bar ప్లేస్ లో క్యాపిటల్ yn bar ని సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గెట్ క్యాపిటల్ yn bar స్క్వేర్ హియర్. సో దీన్ని ఈక్వేషన్ 1 కింద ట్రీట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yn bar స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. నౌ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yn bar స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ yn bar ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం 1 by n into summation yi whole square. That is equal to 1 by n square into expectation of summation yi whole square. That is equal to 1 by n square into
ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ ని ఇలా రాసుకోవచ్చు అని ప్రీవియస్ స్లైడ్స్ లో మనం డిస్కస్ చేసాం. సమ్మేషన్ i is equal to 1 to n yi square plus summation I not equal to j is equal to 1 to n yi. That is equal to 1 by n square into expectation of summation yi square plus expectation of summation yi by j. దీన్ని ఈక్వేషన్ 2 కింద ట్రీట్ చేయండి. అయితే ఆల్రెడీ మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi square is equal to n స్మాల్ n divided by capital N into summation yi square అని సెకండ్ థీరం లో ప్రూవ్ చేసాము. అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi by j is equal to స్మాల్ n into n minus 1 divided by capital N into n minus 1 into summation yi by j అని సెకండ్ థీరం లో ప్రూవ్ చేసాం. వాటిని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yn bar square is equal to 1 by n square into small n divided by capital N into summation yi square plus small n into n minus 1 divided by capital N into n minus 1 into summation yi by j గా రాయొచ్చు. సో దాన్ని ఈక్వేషన్ 3 కింద ట్రీట్ చేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3 నుంచి మనం ఈ సమ్మేషన్ yi స్క్వేర్ ని ఈ సమ్మేషన్ yi by j ని ఇంకా సింప్లిఫై చేసుకోగలిగితే సరిపోతుంది. సో దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి we know that summation yi minus yn bar whole square దీన్ని a minus b whole square ప్రకారం ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది అని చెప్పాం. సమ్మేషన్ yi square minus n into yn bar square అని. That implies n minus 1 into s square because s square is equal to 1 by capital N minus 1 into summation capital yi minus capital yn bar whole square కాబట్టి ఈ సమ్మేషన్ yi minus yn bar whole square ప్లేస్ లో n minus 1 into s square రాయొచ్చు. సో n minus 1 into s square is equal to summation yi square minus summation n into yn bar square. సో ఇప్పుడు నాకు ఈ సమ్మేషన్ yi square మాత్రమే కావాలి కాబట్టి ఈ మైనస్ n into yn bar square ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తే సమ్మేషన్ yi square is equal to n minus 1 into s square plus n into yn bar square. దీన్ని ఈక్వేషన్ 4 కింద ట్రీట్ చేద్దాం. అలాగే ఆల్సో సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ ని ఇలా రాసుకోవచ్చు అని ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్స్ లో ప్రూవ్ చేసాం. సో సమ్మేషన్ yi హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ yi by j. ఇప్పుడు నాకు ఇక్కడ సమ్మేషన్ yi by j కావాలి కాబట్టి సమ్మేషన్ yi by j is equal to summation yi whole square minus summation yi. That is equal to summation yi whole square అంటే మనకి క్యాపిటల్ yn bar ఫార్ములా క్యాపిటల్ yn bar is equal to 1 by n into summation yi. మరి సమ్మేషన్ yi is equal to n into yn bar కాబట్టి సమ్మేషన్ yi ప్లస్ లో n into yn bar సబ్స్టిట్యూట్ చేస్తే I'll get n square into yn bar square minus of summation yi square n minus 1 into s square plus n into yn bar square అని జస్ట్ ఇప్పుడే ఈక్వేషన్ 4 లో డెరైవ్ చేసాం కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ n square into yn bar square అలాగే లాస్ట్ లో n into yn bar square మధ్యలో మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్ ఈ రెండిట్లో నుంచి n into yn bar square కామన్ తీస్తే నాకు మిగిలేది n minus 1. సో n into n minus 1 into yn bar square minus of n minus 1 into s square. దీన్ని ఈక్వేషన్ 5 కింద ట్రీట్ చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 4, 5 తీసుకెళ్లి ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 3, 4 and 5 we get expectation of yn bar square is equal to 1 by n square into small n divided by capital N into n minus 1 into s square plus n into yn bar square plus small n into n minus 1 divided by capital N into capital N minus 1 into n into n minus 1 into yn bar square minus n minus 1 into s square. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం 1 by n square into n by n into n minus 1 into s square. So n into capital N minus 1 divided by capital N into s square plus ఈ n by n తోటి దీన్ని మల్టిప్లై చేస్తే n will get cancelled, capital N will get cancelled so that n into yn bar square plus అలాగే n into n minus 1 divided by capital N into capital N minus 1 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి
So first term lo n into n minus 1 will get cancelled kabatti small n into n minus 1 into yn bar square minus alage second term lo n minus 1 ఒకటే cancel అవుతుంది కాబట్టి small n into n minus 1 divided by capital N into s square. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ లో నుంచి లాస్ట్ టర్మ్ లో నుంచి స్మాల్ n divided by capital N into s square కామన్ తీ small n divided by capital N into s square కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ లో capital N minus 1 మిగులుతుంది సెకండ్ టర్మ్ లో మైనస్ ఆఫ్ స్మాల్ n minus 1 మిగులుతుంది సో capital N minus 1 minus of small n minus plus n into yn bar square as it is గా రాసేసాము అలాగే ప్లస్ n into yn bar square so n square into yn bar square plus n into minus 1 into yn bar square so minus n into yn. So ఇక్కడ n into yn bar square minus n into yn bar square will get cancelled. Similarly, minus 1 and minus of minus 1 plus 1 will get cancelled. So that I'll get expectation of yn bar square is equal to 1 by n square into small n divided by capital N into s square into n minus n plus n square into yn bar square. ఇప్పుడు 1 by n square తో మల్టిప్లై చేస్తే I'll get capital N minus small n divided by small n into capital N into s square plus yn bar square. దీన్ని ఈక్వేషన్ 6 కింద ట్రీట్ చేద్దాం. Therefore, from 1 and 6, equation 1 లో మనకి ఏమొచ్చింది ఆల్రెడీ variance of yn bar is equal to expectation of yn bar square minus capital yn bar square అని వచ్చింది. కాబట్టి ఈ expectation of yn bar square లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే I'll get variance of yn bar is equal to capital N minus small n divided by small n into capital N into capital S square plus capital yn bar square minus capital yn bar. So capital yn bar square minus capital yn bar square will get cancelled. The remaining one is capital N minus small n divided by small n into capital N into S square. So hence the proof. ఇక్కడ టూ ఇంపార్టెంట్ నోట్స్ గురించి డిస్కస్ చేయాలి. ఫస్ట్ వన్ ఇస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద శాంపుల్ మీన్ ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. So the standard error of the sample mean in simple random sampling without replacement is given by standard error ante nothing but square root of variance andi. So square root apply cheste I'll get standard error of yn bar is equal to square root of capital N minus small n divided by capital N into capital S by root n. If S square is not known, S square ante population mean square. S square means population mean square. Population mean square is not known means population mean square is not known ante మన population data availability లో లేదు అని. Population data availability లో లేకపోవటం అంటే most of the times statisticians దగ్గర sample data మాత్రమే ఉంటుందండి. population data availability లో ఉండకపోవచ్చు. So population data availability lo lekapothe we are unable to calculate the population parameter values like population mean square or population correlation coefficient like that. So alanti sandarbhamlo manam ee capital S square place lo sample S square ni replace chestam because sample S small s square is an unbiased estimator of the capital S square. Kabatti sample mean square small s square అంటే sample mean square sample data availability లో ఉంటుంది కాబట్టి sample mean square ని క్యాలిక్యులేట్ చేయగలం కాబట్టి ఈ capital S square ప్లేస్ లో దాని యొక్క unbiased estimator అయినటువంటి small s square తోటి రీప్లేస్ చేయొచ్చు. అలా రీప్లేస్ చేస్తే an estimate of the standard error formula is given by standard error of yn bar is equal to square root of capital N minus small n divided by capital N into small s by root n. Instead of capital S, we are replacing with small s here. Second note, sampling fraction and finite population correction. So the ratio between the sample size and the population size is called sampling fraction and is denoted by small f. So
Small n is nothing but sample size, capital N is nothing but population size kabatti small n divided by capital N is called sampling fraction and is denoted by small f. Therefore, small f is equal to small n divided by capital N. One minus f is called finite population correction. ఈ ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ షార్ట్కట్ లో ఎలా రాస్తారు అంటే FPC. That is FPC is equal to 1 minus f. If population is very large అంటే capital N tends to infinity అని అర్థం. As capital N tends to infinity అయితే small n divided by capital N tends to 0. So f tends to 0. And hence FPC tends to 1 because FPC is equal to 1 minus f. And the last theorem for this lecture, that is theorem number 4, with the usual notations prove that variance of yn bar in simple random sampling without replacement is less than variance of yn bar in simple random sampling with replacement. So with the usual notations we know that ప్రీవియస్ థీరమ్స్ లో మనం వేరియన్స్ ఆఫ్ yn bar in simple random sampling without replacement derive చేసాం ఆల్రెడీ capital N minus small n divided by small n into capital N into s square. అలాగే ప్రీవియస్ వీడియోలో వేరియన్స్ ఆఫ్ yn bar in simple random sampling with replacement కూడా derive చేసాం, that is small n minus 1 divided by small n into capital N into capital S square. అయితే మనందరికీ తెలిసిన విషయం రియల్ నంబర్ సిస్టమ్ లో 1 is always less than small. 1 is always less than small n. దాన్ని minus 1 తో multiply చేస్తే I'll get minus 1 is greater than minus n. So దానికి capital N యాడ్ చేయండి both sides. So capital N minus 1 is greater than capital N minus. దాన్ని రివర్స్ లో రాసుకుంటే capital N minus small n divide is less than capital N minus 1. దీన్ని మనం capital S square divided by small n into capital N తో multiply చేస్తే both sides I'll get capital N minus small n divided by small n into capital N S square minus capital N minus 1 divided by small n into capital N into S square. So that variance of yn bar in simple random sampling without replacement is less than variance of yn bar in simple random sampling with replacement. Hence the theorem. So these are the basic definitions of simple random sampling without replacement. Next video lo we will see the differences between simple random sampling with replacement and simple random sampling without replacement. Alage merits and limitations of simple random sampling as well as konni problems nu kuda solve cheddam. Simple random sampling lo konni problems nu kuda solve cheddam. So thank you for watching this video.